ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పంచాంగం ఎలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఈ సంవత్సరం పాలన ఎలా ఉండబోతుంది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారిక యంత్రాంగం మొదలైన వాళ్ళంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. తెలంగాణ పంచాంగం ఎలా ఉందో చెప్పారు. తెలుగువారి కొత్త ఏడాది ఉగాది పర్వదినం ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శ్రీ వాసు అనగా ఏదైతే నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉగాది అంటే పంచాంగం శ్రవణం. ఈ పంచాంగం పట్టణాలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. కొత్త ఏడాది ఎవరి భవిష్యత్తు ఎలా ఉంటుందని అందరూ కూడా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. పండితులు బాచంపల్లిలో సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాదిలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుందని, వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మిథున రాశి పునర్వాసు నక్షత్రంలో ఆవిర్భవించిందని, పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా పాలకులు పోటీపడి పాలన సాగిస్తారని చెప్పారు. ఏడాదిలో ప్రజలు మెచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగిస్తారని అన్నారు. ప్రజలకు నచ్చే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగా పడతాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని సోషల్ మీడియాలో భయపెడుతున్నారని, అయితే తెలంగాణలో రిజిస్ట్రేషన్లో పరుగులు పెడతాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని వివరించారు. విద్యా వైద్యానికి ప్రభుత్వం బాగా ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పోటీపడి పరిపాలన కొనసాగిస్తారని, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిపాలన మెరుగ్గా కొనసాగుతుందని, ఆదివారం నాడు చుక్క ముక్క వండుకోవద్దని, దాని ద్వారా మంచి పరిణామాలు చూస్తామని కూడా వివరించారు. తెలంగాణ వర్షాలకు ఏమాత్రం ఇబ్బంది లేదని, పంటలు అద్భుతంగా పండుతాయని, ఎర్రరేగడి భూములు, ఎర్రటి ధాన్యాలు, మంచి ఫలితాలు కూడా వస్తాయని, తుఫాన్లు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చని, శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు జాగృతంగా ఉండి పనిచేస్తారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా చెప్పారు. ఏడాదిలో ఆర్థిక భారం ఎక్కువగానే ఉంటుందని, ప్రజలకు డబ్బు బాగానే సిద్ధిస్తుందన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, పొరుగు రాష్ట్రాలతో నీటి విషయంలో సమస్యలు వస్తాయని, వాటిని సీఎం పరిష్కరిస్తారని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, కానీ కొన్ని అనుకోని సమస్యల వల్ల ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని చెప్పారు. పాలకుల ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తారని, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని పంచాంగంలో వెల్లడించారు.